ఏపీలో ఇవాళ గ్రూప్ 2 ప్రిలిమినరీ పరీక్ష జరగనుంది. ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష జరగనుంది. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా 899 పోస్టులకు 4,83,525 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. గ్రూప్ 2 కోసం రాష్ట్ర వ్యాప్తంగా 1,327 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలతో పాటు 24 మంది జిల్లా కలెక్టర్లు పర్యవేక్షణలో ఎగ్జామ్ను నిర్వహించనున్నారు. గ్రూప్ 2 పరీక్షకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, ఎట్లాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? ఎలాంటి వాతావరణం కనిపిస్తోంది పరీక్షల నేపథ్యంలో? అనుసరి విజయవాడలో గ్రూప్ 2 ప్రిలిమినరీ పరీక్షలకు సంబంధించి పూర్తి స్థాయిలో ఏర్పాట్లన్నీ జరిగాయని చెప్పుకోవచ్చు. మరికొద్ది సేపట్లోనే పరీక్షా కేంద్రంలోకి ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వారందరినీ అనుమతించనున్నారు. ప్రస్తుతం మనం విజయవాడలోనే ఒక పరీక్షా కేంద్రంలో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 899 గ్రూప్ 2 పోస్టులకు సంబంధించి 4,83,525 మంది అభ్యర్థులు ఈ పరీక్షకు రాజనున్నారు. మొత్తం ఒక 1327 సెంటర్లను దీనికి సంబంధించి ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తారు. ఇక ముఖ్యంగా ఏదైతే ఈ పరీక్షా కేంద్రాలు ఉంటాయో అక్కడ కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. ఎవరైతే పరీక్ష రాసే అభ్యర్థులు ఉన్నారో వారి హాల్ టికెట్తో పాటు వారికి సంబంధించి ఒక గుర్తింపు కార్డు, అంటే ఆధార్ కార్డు కావచ్చు, అలాంటివి ఏదైనా ఒక ఐడెంటిఫికేషన్ కార్డు ఒకటి తీసుకురావాలని చెప్పారు. అలాగే ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఎగ్జామ్ రాసే వాళ్ళ లోపలికి అభ్యర్థులు ఎవరితో ఉంటారో వాళ్ళతో ఎలక్ట్రానిక్ గాడ్జెట్కి సంబంధించి అట్లాంటివి ఏవి కూడా అలౌ చేసే పరిస్థితి అయితే లేదని చెప్పారు. ఎవరు సెల్ ఫోన్లు కావచ్చు ఏవి కూడా అలౌ చేయట్లేదు. పకడ్బందీ ఏర్పాట్లు కూడా చేశారు. ముఖ్యంగా 24 జిల్లాల్లో ఈ పరీక్షలు జరుగుతున్న నేపథ్యంలో 24 జిల్లాలకు సంబంధించి ఆయా కలెక్టర్లకు ప్రత్యేకంగా దీనికి సంబంధించి ఈ పరీక్ష నిర్వహణ బాధ్యతలు అలాగే పర్యవేక్షణ బాధ్యతలు కూడా అప్పగించిన పరిస్థితి కనబడుతుంది. మరోవైపు పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ కూడా ఏర్పాటు చేశారు. కేవలం పరీక్ష రాసేందుకు వచ్చే అభ్యర్థులు మాత్రమే ఇక్కడికి రావాలని సూచించారు. ఇక మనం చూస్తున్న సెంటర్ వద్ద కూడా చూస్తే కనుక పరీక్ష రాయడానికి వెళ్తున్న అభ్యర్థులందరూ కూడా క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. కేవలం హాల్ టికెట్తో పాటు వారి దగ్గర ఉన్న ఐడెంటిఫికేషన్ ఏదైతే ఆధార్ లాంటివి కావచ్చు అవి మాత్రమే చూపించిన తర్వాత వారిని పరీక్షా కేంద్రంలోకి అనుమతిస్తున్న పరిస్థితి కనబడుతుంది. 10:30 నుంచి 1 గంట వరకు కూడా ఈ పరీక్ష జరగనుంది. దీంతో 9 నుంచి 10 గంటల వరకు కూడా అభ్యర్థుల్ని లోపలికి అనుమతిస్తారు. మరొక 10 నిమిషాలు గ్రేస్ పీరియడ్గా ఇచ్చి ఎవరైనా చివరి నిమిషంలో వచ్చిన వారు ఉన్నా కానీ వారిని కూడా లోపలికి పంపించేలాగా కూడా ఏర్పాట్లు చేశారు. పూర్తి స్థాయిలో కూడా మొత్తం రాష్ట్రంలో ఉన్న అన్ని పరీక్షా కేంద్రాల వద్ద కూడా పూర్తి స్థాయిలో పటిష్టమైన చర్యలు తీసుకున్నారు. పరీక్షల నిర్వహణకు సంబంధించి ఎక్కడా ఎలాంటి లోటుపాట్లు లేకుండా చర్యలు తీసుకున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తం 899 పోస్టులకు గాను 1327 కేంద్రాల్లో ఈ పరీక్షలు జరుగుతున్న పరిస్థితి మనకు చాలా స్పష్టంగా ఇక్కడ కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ అశోక్.